ఆవిడ మాట కాదని నేనిక్కడ ఉండగలనా? ఆవిడ్ని ఎదిరించి బతకగలనా? అంటే నువ్వు కూడా టెన్షన్లోనే ఉన్నావా? మరి బ్రతుకు రోడ్డు మీద పడిపోతుందంటే టెన్షన్ ఉండదా? ఆహా, అది కాదే, నువ్వు తెలివైందానివి కదా. అయితే మా అమ్మ ఏదో వెళ్ళిపోమంది, దానికి నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇక్కడ ఉండిపోవచ్చు కదా. పైగా నేను కూడా నిన్ను యాక్సెప్ట్ చేసేసాను కదా. అదే కదండి నా బాధ. మీరు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఆనందపడాలో, ఈ టైంలో అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నందుకు బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదు. అయినా ఏంటో ఎప్పుడూ ఇంతే. ఇలా ఆనందం వస్తుందో లేదో అలా కష్టం కమ్ముకొచ్చేస్తుంది. అయితే నువ్వు వెళ్లకుండా ఉండడానికి వేరే దారే లేదా? ఏదైనా దారి ఉంటుందేమోనని రాత్రి నుంచి ఆలోచిస్తూనే ఉన్నానండి. ఆలోచించావా? అయితే ఏదో ఆలోచన వచ్చే ఉంటుంది. నేను అదే హోప్తో ఉన్నానండి, కానీ ఇప్పటి వరకు ఏ ఆలోచన రాలేదు. అదేంటే? ఒక్కొక్కసారి అంతేనండి, ఎంత ఆలోచించినా ఆలోచనలు రావు. కాకపోతే ఎన్నో విధాలుగా ఆలోచించిన తర్వాత ఒక దారి కనిపించిందండి. కానీ అది జరిగే పని కాదు. ఎందుకు జరగదు? అది నా చేతుల్లో లేదు. మరి మీ చేతిలోనే ఉంది. నా చేతుల్లోనా? అవును, నా దగ్గరకు వచ్చి ఇన్ని డైలాగులు మాట్లాడారు కదా, అలాగే ఒక 2 డైలాగులు ఒక దగ్గర మాట్లాడితే నేను ఇక్కడ ఉండిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఎన్ని డైలాగులు చెప్పాలి? ఎవరి దగ్గర చెప్పాలి చెప్పు. అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడమంటావా, మన సీఎం గారితో మాట్లాడమంటావా? వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి, మన సమస్యలు వాళ్ళకెందుకండి? మరి ఎవరితో మాట్లాడాలి చెప్పవా? మీ అమ్మగారితో మాట్లాడండి. మా అమ్మతోనా? ఏమని? అమ్మా, నేను గీత కలిసిపోయాము, తనని నేను భార్యగా యాక్సెప్ట్ చేశాను, తనని దగ్గరికి తీసుకున్నాను. తన ఇంట్లో నుంచి వెళ్లిపోతే నేను తట్టుకోలేను, తను లేకుండా నేను బ్రతకలేను, కాబట్టి తల్లి బిడ్డల న్యాయం మీద పోదాం. ఇంకా నీకు గీత మీద కోపం ఉంటే నన్ను తిట్టు, తనని కొట్టాలనుంటే నన్ను కొట్టు, అంతేగాని తనెక్కడికి వెళ్లదు, నువ్వు సైలెంట్ అయిపో అని చెప్పారనుకో, అప్పుడేమవుతుంది? నేను చెప్పే 4 డైలాగులు వినగానే మా అమ్మ గుండాగి చచ్చిపోవచ్చు, లేదా నన్ను మేడపై నుంచి కిందకు దోసేయచ్చు. అంతేగాని కన్విన్స్ అవ్వదంటారా? చచ్చినా అవ్వదు, మా అమ్మకి పంతం ఎక్కువే. మరప్పుడైతే నేను బయలుదేరాల్సిందే. ఆగో, మాట్లాడితే బ్యాగ్ తీస్తూ బయలుదేరతానంటావు. మరేం చేయను? నాకా ఆవిడ్ని ఎదిరించే ధైర్యం లేదు, నన్ను కట్టుకున్న వాడిగా నోరు లేదు. నువ్వు అన్నమాట నిజమే గాని నీకు ధైర్యం లేదంటే ఎవ్వడో నమ్మడే. ఏవేవో అనుకుంటామండి, కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా? ఆది దంపతులైన వాళ్లకే ఎడబాటు తప్పలేదు, ఆర్డినరీ దంపతులం మనకి తప్పుతుందా? ఈ జన్మకి ఇంతే అనుకుందాం. గుండమ్మని మీ దగ్గరే వదిలేసి వెళుతున్నాను. తనని బాగా చూసుకోండి, బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. ఈ అప్పగింతలంటే? ఎగిరిపోతున్న గాలిపటం తిరిగి వస్తుంది అన్న గ్యారంటీ లేదు కదండి. అలా ఆ గాలికి సుదూర దూరాలు కొట్టుకుపోవచ్చు, లేదా ఏ చెట్టుకు చిక్కుకొని చిరిగిపోవచ్చు. ఏమే ఏంటండి? నీ యాక్టింగ్ కి, నీ డ్రామాటిక్ డైలాగులకి అస్సలు మ్యాచ్ అవడం లేదే. నువ్వు కామెడీ చేస్తున్నావు కదా. కామెడీ ఏంటండి? ఇన్నాళ్ళుగా నీతో కలిసి కాపురం చేస్తున్నానే, నువ్వేంటో నీ క్యాలిబర్ అంటే నాకు తెలీదా? డైరెక్ట్ గా పిడిగొచ్చి నెత్తి మీద పడుతున్నా దాన్ని ఎలా ఆపాలని ఆలోచిస్తావే గాని పక్కకు కూడా జరగవు. అలాంటిది నీకింత కష్టం వస్తే ఏం ఆలోచించుకున్నా ఉంటావా? అది నన్ను నమ్మమంటావా? అయ్యో దేవుడా, నిజం చెప్తున్నా నమ్మరేంటండి? నిజంగా ఐడియా ఉండుంటే తేలిగ్గా కాళ్ళారు చెప్పుకుని కూర్చునేదాన్ని గాని ఇలా ముస్తాబై బ్యాగ్ ఎందుకు తీసుకుంటాను చెప్పండి.
ఇప్పటి వరకు నువ్వు మాట్లాడేది కొద్దో గొప్ప అర్థం అయ్యేది. ఫస్ట్ టైం ఏం అర్థం కావడం లేదు. ఏంటే గడియ వంక చూస్తున్నావు? దారి తన్ను లేకుండా పోతున్నాను కదండి. దుర్ముహూర్తంలో ఎందుకు, అది వెళ్ళాక వెళితే మంచిదని. ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదే. అవునండి, నాలాంటి పరిస్థితి ఏ ఇళ్ళకి రాకూడదు. గీతా, గీతా. ఎవరే? ఇంకెవరు? ప్రియా. అమ్మో ప్రియా, ఇప్పుడు నీతో పాటు నన్ను ఇక్కడ చూసిందంటే వెళ్ళి మా అమ్మ చెవులో ఊదేస్తుంది. మా ఆయన నన్ను నిలబడ్డానికే భయపడుతున్నారు. ఇక నన్ను ఆపే ప్రయత్నం మీరెందుకు చేస్తారు? ఏంటో, ఇలా చేతగాని వాడు నా భర్త అవుతాడని కల్లో కూడా అనుకోలేదు. అవన్నీ తరువాత, ముందు నన్ను ఏం చేయమంటో చెప్పు. ఏముంది, తలుపు తీసి ప్రియకి గుడ్ మార్నింగ్ అని చెప్పండి. నేను తాక్కుంటాను. గీతా, ఏంటే తలుపు వేసుకున్నావు? ఆయన వచ్చారని. ఓ సిన్ని, ఏంటి ఆయన వచ్చారా? అంటే రామ్ ఇక్కడికి వచ్చాడా? వచ్చారని కాదు, వస్తారేమోనని తలుపేశాను అంటున్నా. వస్తాడేమో అనా? రామ్ నీ దగ్గరికి ఎందుకు వస్తాడే? తనకి నువ్వంటే ఇష్టం లేదు. ఆ మాట నీతో చెప్పాను. అసలు మా అమ్మని సగం చెడగొట్టింది నువ్వేనే. సరే సరే, దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది, బయలుదేరు. ఏంటి చూస్తున్నావు? బయలుదేరు. ప్రియా, ఇదేంటి నా చేతులు పట్టుకుంది? బతిమిలాడుతుందనుకుంటా. ఛాన్స్ దొరికిందిగా, కాసేపు బతిమాలించుకుందాం. ఏంటి అలా కోపంగా మాట్లాడతావేంటి ప్రియా? సరే, ఏంటో చెప్పు. ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రియా? ఎక్కడికి పోనాని అడిగితే నేను మాత్రమేం చెప్పను? ఎంతైనా అక్కవి. ఏ ఏట్లోనో గోదాట్లోనో దూకేయమని నేను చెప్పలేను. దాన్ని కాదు, నిన్ను గోదాట్లో తోసేస్తే సగం పీడ వదిలిపోతుంది. నీకెక్కడ కంఫర్ట్ గా ఉంటుందనిపిస్తే అక్కడికి వెళ్ళిపో. ఆ, అయితే వెళ్ళిపోవాల్సిందేనా? ఆంటీ ఆర్డర్ వేసింది కదా, ఆవిడ మాటని కాదని నువ్వేంటి? ఎవ్వరం ఈ ఇంట్లో ఉండలేమని నీకు కూడా తెలుసు కదా. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో గీత. ఏంటది? ఏంటో చెప్పు ప్రియా. మనిషి అన్న తర్వాత పౌరుషం ఉండాలి. ఒక్కసారి ఇంట్లోంచి పొమ్మన్న తర్వాత చచ్చినా అక్కడ ఉండకూడదు. మళ్ళీ లైఫ్ లో ఆ ఇంట్లో వాళ్ళకి కనిపించకూడదు. పౌరుషాల గురించి సిగ్గులేంది మాట్లాడుతుంది. నా నుంచి గీతం దూరం చేయడానికి మా అమ్మ ఎదురు చూస్తుంటే ఈ ప్రియకేంటి? ఆ, అది కాదు ప్రియా, అత్తయ్య నువ్వు ఫ్రెండ్స్ కదా. అయితే ఆవిడ ఈ ఇంట్లో ఎవరి మాట వినకపోయినా నీ మాట అయితే వింటుంది కదా. వింటే ఆవిడ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఏంటి నేనా? భలే దానివే. ఈ విషయంలో ఆంటీ ఆ దేవుడు చెప్పినా వినదు. అయితే ఈ విషయంలో నాకు హెల్ప్ చేసేవాళ్లే లేరా? అంటే ఓహో, రామొచ్చి నిన్ను వెళ్లకుండా అడ్డుపడతాడని హొగ్గాని పెట్టుకున్నావా ఏంటి? ఆ, అవును, ఆయన అడ్డుపడతారు కదా. ఏడ్సాడు. ఆంటీ గట్టిగా కళ్ళెర చేస్తే ఇప్పటికీ ప్యాంటు తడుపుకుంటాడు. నేను పాట తడుపుకోవడం చూసింది మరి. నిన్నిక్కడ ఉంచగలిగే శక్తి ఎవ్వరికీ లేదు గాని అనవసరంగా హోప్స్ పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు. నీ అంతట నువ్వు బయలుదేరితే సేఫ్ గా వెళ్తావు. అదే ఆంటీ గాని ఎంటర్ అయిందనుకో, ఏ కాలు చెయ్యో విరగొట్టించుకొని పోతావు. నా మాట విని బయలుదేరు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళావు? ఇది నా ఇల్లు, నా సంసారం. ఆహా, ఆవిడ ఈ ఇంటికి యజమానురాలు, నీ మొగుణ్ణి కన్నా తల్లి. మాట నెగ్గించుకోవడం కోసం
ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మహాతల్లి. బయలుదేరు. అయితే నువ్వేం హెల్ప్ చేయలేవు. మ్మ్హ్మ్. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ ఈ విషయంలో నీకు హెల్ప్ చేయరు. అయితే నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవాలి. అంతేగా? ఏంటి సాల్వ్ చేసుకునేది? అంత లేదు. ప్రియా, నన్ను రెచ్చగొట్టకు చెప్తున్నాను. రెచ్చగొట్టద్దా? ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? రెచ్చగొడితే ఏం చేస్తావే? నేను ఆలోచించడం మొదలు పెడతాను. ఆలోచించడం మొదలు పెడితే ఏమవుతుంది? నా ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు ఎంత ఆలోచించినా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే దొరకదు. చూద్దామా? ఏంటి చూసేది? చాలా థ్యాంక్స్ ప్రియా. ఇదేంటి ప్రియాకి థ్యాంక్స్ చెప్తుంది దేనికి ఇది? థ్యాంక్స్ దేనికి? నువ్వు రాకపోయింటే, నన్ను రెచ్చగొట్టకపోయింటే ఏడ్చుకుంటూ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయేదాన్ని. కానీ నువ్వు రాబట్టి, నన్ను రెచ్చగొట్టబట్టి ఇప్పుడు నేను వెళదామనే ఆలోచన నుంచి డ్రాప్ అవుతున్నా. ఏం మాట్లాడుతున్నావే? నిజం చెప్తున్నాను ప్రియా. మా అత్తయ్య కదా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. ఇప్పుడు ఆవిడే తన నోటితో తనే నన్ను ఇంట్లో ఉండు అనేలా చేస్తాను. కలలు కంటున్నావా? లేదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే బెట్. కాకపోతే ఈ పందెం గురించి మా అత్తయ్యతో నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. ఆవిడేలా నిన్నుండమని చెప్తుంది? అనేలా చేస్తానని నేను చెప్తున్నాను కదా. నువ్వంటే అయిపోతుందా? ఏమో, అవుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. 6th సెన్స్ చెప్తుందా? అంటే దీని మైండ్ వర్క్ చేయడం మొదలు పెట్టిందనమాట. ఏంటి షాకా? నా మొహమేం చూస్తావులే గాని జరగబోయే సీన్ చూడ్డానికి రెడీగా ఉంది. బయలుదేరు. ఏంటిది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది? ఏంటిది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అనుకుంటున్నావా? ఈ గీత ఫిక్స్ అయితే ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ తెలుసు కదా. మళ్ళీ హిస్టరీ రిపీట్. బయలుదేరు. ఏంటి నువ్వు మాట్లాడింది? ఏంటండి, తప్పుగా మాట్లాడానా? తప్పు కదే. అసలు ఈ ఇంట్లో ఉండమని మా అమ్మ ఎందుకు అడుగుతుంది? ఏదైనా ఐడియా వచ్చిందా? ఏం రాలేదండి. మరి ప్రియ దగ్గర బెట్టు అది అంత బిల్డప్ ఇచ్చావు? మరి తను నన్ను రెచ్చగొట్టింది, అందుకే కోపం వచ్చి బెట్టు కట్టాను. ఓసే, అలాగని నువ్వు మా అమ్మతో గొడవ వేసుకుంటే నిన్ను చంపేస్తదే. చంపనివ్వండి, తీసుకుపోవడానికైనా మీరు వస్తారు కదా. ఏం మాటలవి? మీరు మరీ అంత ప్రేమని చూపించక్కర్లేదులేండి. నేను తెలివిగా తప్పించుకునే రకాన్నే కాని కొడితే కొట్టించుకునే రకాన్ని కాదు. ఆవిడతోనే చెప్పిస్తాను, నేను ఇక్కడే ఉంటాను. అదే ఎలా అని? ఏమో, గుర్రం ఎగిరావచ్చు, నేను ఇక్కడే ఉండిపోవచ్చు. ఏం చాలా అర్థం కాక పిచ్చిగాని పట్టేసిందండి దీనికి. ఆంటీ 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 ఏంటివి? చీరలే. ఇవి పట్టు చీరలు, అవి జరీ చీరలు, ఇవి కాటన్ చీరలు. ఏం చేసుకోవడానికి? నెత్తి మీద వేసుకుని కొట్టుకోవడానికా? వీటిని ముందేసుకుని కూర్చున్నారు. అలా అంటావేంటే? ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఉదయం ఒక చీర, మధ్యాహ్నం ఒక చీర, సాయంత్రం ఒక చీర, రాత్రికి మరో చీర. మన లేడీస్ అందరూ ఇలా చీరల మీద చీరలు కట్టి జనాన్ని మైమర్పించేస్తాం కదా. ఇవాళేం ఫెస్టివల్ అని?
ఇవాళ నా కోడలి పేరు మీద ఫెస్టివల్ జరుపుకుంటానే. కోడలా? ఎవరు? ఇంకెవరు? గీత. ఏంటి, గీత మీ కోడలా? హా, అంటే మీరు కూడా దాంతో కలిసిపోయారా? అందుకేనా అది అలా మాట్లాడుతుంది? అదేం మాట్లాడింది? అదేమనిందో పక్కన పెట్టండి. ఏ గీత, ఒసే గీత, దరిద్రం కొట్టు మొహందానా, దొంగ మొహందానా ఇలా పిలిచే మీరు గీతని నా కోడలు అంటున్నారంటే ఎంతటి సంబరానికైనా ప్లాన్లు వేసింది, నన్ను ఇన్వాల్వ్ చేసింది. లాస్ట్ మినిట్ లో మీరు ఒకటైపోయి ఆ గీత ముందు నన్ను ఎదవం చేయడానికే కదా. అదేంటే ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఓ గింజేసుకుంటున్నావు? నా కొడుకు పెళ్ళాం నా కోడలు కాక ఇంకేమవుతుంది? మీరు మారిపోయారు అంటే పూర్తిగా మారిపోయారు. ఆ గీత రామ్నే బుట్టలో వేసుకుంది అనుకున్నాను. అది మీకు కూడా ఏదో మందు పెట్టింది, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒసే, పిచ్చి గిచ్చి ఏమన్నా పట్టిందా నీకు? నాకు కాదు, మీకే పిచ్చి పట్టింది. అది మీకేదో మందు పెట్టి మాయ చేసి మిమ్మల్ని కూడా మచ్చిక చేసుకుంది. మచ్చిక చేసుకోవడానికి నేనేమన్నా పెంపుడు జంతువునా ఏంటే? నాగేశ్వరి. ఆ నాగేశ్వరి. మీరు నాగేశ్వరి అయితే ఆ గీత నా కోడలు అని ఎందుకంటారు? ఏం పట్టనట్టు ఎందుకుంటారు? ఈ చీరలన్నీ ముందు వేసుకుని కోడలి పేరు మీద ఫెస్టివల్ అని ఎందుకంటారు? ఒసే, కోడలి పేరు మీద ఫెస్టివల్ అంటే అది వాళ్ళ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్లిపోతున్న ఫెస్టివల్ అనే దానర్థం. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఈ చీరలన్నీ ముందేసుకుని కూర్చున్నాను. నిజమా? లేకపోతే అయితే మీరు దాన్ని పంపించేయాలని ఫిక్స్ అయిపోయారనమాట. పంపించక నువ్విక్కడే ఉండమ్మా అని బతిలాడతాననుకున్నావా? అదే చెప్పింది. ఏంటి? ఆంటీకి నిజం చెప్పను అని అక్కడ మాటిచ్చాను. ఎప్పుడు మాట మీద నిలబడలేదు. ఈ ఒక్కసారైనా మాట మీద నిలబడదా? ఏవే, ఏంటంటుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? ఆ, ఆ, ఏం లేదా ఆంటీ. ఇంతకీ అది బ్యాగ్ సర్దిందా? సర్దింది. రాహుకాలం వెళ్ళిపోయిందా? రాహుకాలం వెళ్ళిపోయింది, కానీ అదే పోయేలా లేదు. ఎందుకు పోదు? అంటే ఇంట్లో ఎవరైనా ఆపుతారేమోనని. నా మాట కాదని దాన్ని ఇంట్లో ఉండనిచ్చే ధైర్యం ఎవరికుందే? ఆ, ఎవరికీ లేదు, కానీ మీరైతే దాన్ని ఉండమని అన్నారు కదా. దాన్ని మెడ పట్టుకుని గెంటేసే ఛాన్స్ లేకుండా అదే వెళ్ళిపోతుందే అని నేను బాధపడుతూ ఉంటే నేను దాన్ని ఉండమంటవేంటే? అసలు ఏమైందే నీకు? నాకేం కాలేదు, కానీ ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్న గీతకుండాలే టెన్షను. నీకెందుకే అంత టెన్షను? చూడు, ఇవాళ అది ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఖాయం. ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ళ చెంప పగలగొట్టడమూ ఖాయం. కాసేపట్లో అదే జరుగుతుంది, వచ్చి చూడు. ఆంటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆ గీత అంతకంటే స్ట్రాంగ్ గా ఉంది. అసలు ఏం జరుగుతుందో చూడాలి. రేయ్, నేను చెప్పాను కదరా, గీతమ్మ ఇంట్లోంచి వెళ్ళదు, వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తుందన్నాను కదరా. ఎలా చెప్పగలిగావు లోకేశ్వరి? పెద్దమ్మ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. నేను చెప్పాను కదరా. నేను కూడా చెప్పాను కదా. నేను చెప్పాను. నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పానా నువ్వు? నీకంటే నాకే ఎక్కువ తెలుసని ఇది లక్క పెడతా నోరేసుకుని. తన మీద కోపడతావేంట్రా? లేకపోతే అది వెళ్ళనని బెట్టి కాసింది నా దగ్గర. ఈ విషయం మీకెలా తెలుసు? అది చెప్పండి. ఎలా తెలుసు అంటే గెస్ చేసావు. కాదు,
అది ఏ విషయమైనా తప్పకుండా నీతో షేర్ చేసుకుంటుంది పెదనాన్న. నీకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఆ నిజమేంటో నువ్వే చెప్పకుండా దాస్తున్నావు. నాన్నా అంటే నిజాలన్నీ తెలిసి కన్న కొడుకునైనా నాకు కూడా చెప్పకుండా దాచావా పిత్రద్రోహి. ఏ ఆపా. గీతమ్మ నాతో ఏం చెప్పలేదు. మరి అది వెళ్దాని ఎలా చెప్తున్నావు? అంటే గీతమ్మ మీద నాకున్న నమ్మకం రా. ఆ నమ్మకంతోనే పెద్దమ్మ ఇంట్లోంచి వెళ్లకుండా ఉండడానికి ఏదో ప్లాన్ వేసి ఉంటుందని గెస్ చేశాం. అదేమో ఏమో గుర్రం ఎగరా వచ్చేమో అంటుంది, మీరేమో గెస్ చేసాం అంటున్నారు. అసలు అది ఏం ప్లాన్ వేసిందో ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు. రేయ్, ఏం జరగబోతుందో మీకు క్లారిటీ కావాలి అంతే కదా? నేను ఇస్తాను రా. అటు చూడండి.